రేపు తమిళనాడు బంద్ అధికారంలోకి రావాల్సిన టైంలో అవ్వకుండా ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రజలంతా కూడా రోడ్లెక్కబోతా ఉన్నారు. రోడ్లన్నింటినీ కూడా బంధించబోతా ఉన్నారు. విజయ్ని సీఎం చేయట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చినటువంటి కాంగ్రెస్, తమిళనాడు గవర్నర్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ కుట్రలకు పాల్పడుతున్నాడని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. రేపొద్దున ఉదయం 11 గంటలకు లోక్సభను ముట్టడించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. గవర్నర్ యొక్క తీరు ఏదైతే ఉందో అది కంప్లీట్గా తమిళనాట రాజకీయానికి సంబంధించి కావచ్చు, అతను కావాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి చేయడం అయితే జరుగుతూ ఉంది. 118 మంది సభ్యులుంటే మాత్రమే రండి నా దగ్గరికి అని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో ఆ నెంబర్ కోరకపోవడంతో సో ఇప్పుడు అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక విజయ్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే పార్టీలు కావచ్చు, విజయ్కి అయితే సపోర్ట్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అనమాట. రేపు ఉదయం 11 గంటలకి ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనానికి దారితీస్తుంది. ఇప్పటికే విజయ్ అభిమానులు ఏదైతే ఆయనకి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఘాటుగా వ్యవహరించడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరో పక్క తమిళనాడు గవర్నర్ అడిగారట, విజయ్కి కాన్వాయ్ మీరు ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. సిఎస్ని కావచ్చు, డీజీపీని కావచ్చు, రేపు జరగబోయే పరిణామాలకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేశారట. సో మొత్తానికి రేపు తమిళనాడు వ్యాప్తంగా భారీ నిరసనలు అయితే జరగబోతున్నాయి. మరి ఈ నిరసనలు ఎలాంటి వాటికి దారి తీయబోతా ఉన్నాయి? విజయ్ మీద కక్ష కట్టి అక్కడ రాజకీయం చేస్తున్నారనేది ప్రజలకు వెళ్ళిపోతూ ఉంది. సో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది, ఆల్రెడీ ఒక నెంబర్ కూడా గెలిచింది. సో ఈ గవర్నర్ కారణంగా అలాంటిది అంటే బీజేపీ ఇలాంటి గేమ్స్ ఆడుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి వెళ్తే నష్టం చేకూరుద్దేమో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. విజయ్ అయితే బీజేపీతో సపోర్ట్కి వెళ్ళడానికి అయితే ఆసక్తి చూపించట్లేదు. అక్కడేమో ఏఐడిఎంకేకి బీజేపీకి నెంబర్స్ రాలేదు. కానీ గవర్నర్ గారు వచ్చేసి బీజేపీ ప్రభుత్వం నిర్మించినటువంటి వ్యక్తే. సో కాబట్టి ఇప్పుడు బీజేపీనే బ్యాక్ ఎండ్లో ఉండి ఇదంతా చేస్తుందనేది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. సో అదేవిధంగా టీవీకి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ పార్టీకి మరోసారి నష్టం రావడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి రేపు తమిళనాడు బంద్కి అయితే పిలుపునివ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇంకొక మాట కూడా అంటున్నారు, రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి. సో ఎందుకు రాష్ట్రపతి పాలన? ఎవరి దగ్గర కూడా నెంబర్స్ లేవు, మెజారిటీ నెంబర్స్ లేవు, మ్యాజిక్ ఫిగర్స్ క్రాస్ చేయలేదు. సో దాంతో ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే కనుక రాష్ట్రపతి చేతిలోని రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. మరోసారి ఎలక్షన్స్ నిర్వహిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలు గంట కాదు నిమిషాన్ని కూడా ఒక టర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు.